హలో చిట్టి పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. ఇగో వీళ్ళే చూడండి. పెద్దవాడి పేరు ప్రతాప్ సింగ్, తరువాత అర్జున్ సింగ్ వస్తాడు. వీళ్ళిద్దరు తర్వాత ఇంకో 2 సింగ్స్ ఉన్నారండోయ్. వీళ్ళ తర్వాత ఇంకో 3 ఉన్నారు. వాళ్ళే వీళ్ళందరూ కలిసి ఫారెస్ట్కి వెళ్దాం అనుకున్నారు. ఫారెస్ట్లో అలా వెళ్తూ వెళ్తూ ఒక చెరువు దగ్గర ఆగి ఫిషెస్ పడదాం అనుకుని డిసైడ్ అయ్యారు. అలా పట్టిన ఫిషెస్ అన్నీ కూడా అలా లైన్గా పెట్టి ఎండ పెడదాం అనుకున్నారు. కానీ అందులో ఒక ఫిష్ ఎండలేదు. అప్పుడు ఒక రాజకుమారుడు ఫిష్ని అడుగుతాడు, నువ్వెందుకు ఎండలేదు అని. నాకు గడ్డి అడ్డొచ్చింది, అందుకే నేను ఎండలేదు అంటుంది ఆ ఫిష్. గడ్డి నువ్వెందుకు అడ్డొచ్చావు అంటే నాకు ఆవు తినలేదు అంటుంది. ఆవు నువ్వెందుకు తినలేదు అంటే నాకు మాలి వదలలేదు అని ఆవు చెప్తుంది. ఏమైంది మాలి అంటే మా బాబు అలా ఏడుస్తూనే ఉన్నాడండి అంటాడు. ఏమైంది బాబు అంటే నాకు చీమ కరిచింది అని చిన్న బాబు చెప్తాడు. ఎందుకు కరిచావు చీమ అంటే మా పుట్టలో చేపెడితే నేను కరోనా అని అడుగుతుంది. ఆ రాజకుమారుడు సారీ ఇంకెప్పుడు అలా జరగదు అని చెప్తాడు. అప్పుడు ఆ ఫిషెస్ అన్నీ కూడా ఎండిపోతాయి. అవన్నీ కూడా రాజకుమారులు ఆ బుట్టలో వేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యంకి బయలుదేరి అలా వాళ్ళ కోటని చేరుకుంటారు. చూసారా, ఎంతో బ్యూటిఫుల్ స్టోరీ కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో చిట్టి పిల్లలు ఛానల్.